మీర్పేట్‌లో సంచలనం సృష్టించింది ఓ మహిళ హత్య. సొంతం భర్తే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి పొడి చేసి ఇగ చాలా హింస అంటే ఆమెను చంపిన తర్వాత చాలా క్రూరంగా ఆ డెడ్ బాడీని మాయం చేయనీకే చాలా క్రూరంగా వ్యవహరించారు. అది చాలా సంచలనం సృష్టించింది. ప్రెజెంట్ అయితే ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసిర్రు. ప్రెజెంటు ఆయన జైల్‌లో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో నిజానికి ఒక మనిషిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి మొత్తం ఇట్లా ఉడకబెట్టి ఇట్లా ఇగ దాని దారుణం అది చెప్పనీకి కూడా నోరు రావడం లేదు. అలా చంపి ఒక్కని వల్ల సాధ్యం కాదేమో అని పోలీసులు చాలా రోజుల నుంచి అనుమానిస్తురట. దానికి తగ్గట్టే వాళ్ళ దర్యాప్తులో ప్రెజెంటు సంచలన నిజాలైతే బయటపడుతున్నాయట. నిజానికి ఆ మర్డర్ చేసింది, ఆ డెడ్ బాడీని అలా చేసింది ఒక్కడు కాదు. ఆయనకు ఇంకా కొంతమంది సహకరించిర్రు అని తాజాగా వాళ్ళైతే డౌట్ పడుతున్నారట. ఈ నేపథ్యంలో ఇందులో ఒక సంచలన నిజాలైతే బయటపడుతున్నాయంట. ఆయన ఒక్కడే కాదు ఇంకో ముగ్గురు కూడా ఆయనకు సహకరించిర్రు. ఈ సరే ఆయన ఆవేశంలో చంపిండేమో గానీ ఆ తర్వాత ఈ డెడ్ బాడీని కట్ చేయడం గానీ ఇగ ఇగ అవన్నీ కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలు. ఆయన ఒక్కనే చేయలేదు. ఆయనకు ఇంకా ఇద్దరు ముగ్గురు సహకరించిర్రు అని తాజాగా పోలీసుల దర్యాప్తులో తేలిందట. మరి వాళ్ళు ఎవరు అనేది కూడా వాళ్ళు చెప్పిర్రు. ఇక్కడ చూడొచ్చు. ఏ1 ఈయన ఉన్నాడు. అయితే ఏ2గా ఈ గురుమూర్తి చెల్లెలు సుజాత, దాంతోపాటు ఏ3గా తల్లి సుబ్బలక్ష్మి, తమ్ముడు కిరణ్. అంటే వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మరి ఈ వెంకటమాధవిని చంపేసిర్రు అని తాజాగా పోలీసులు మరి ఎఫ్ఐఆర్‌లో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసిరట. మరి గురుమూర్తి ఈయన ఒక్కడే కాదు, ఈయన చెల్లెలు, ఈయన తల్లి, ఈయన తమ్ముడు ముగ్గురు కూడా కలిసి ఈమెను శవాన్ని మాయం చేసేందుకు వీళ్ళందరూ కూడా చేసిర్రు అని రిమాండ్ రిపోర్ట్‌లో అయితే ప్రెజెంట్‌గా వీళ్ళ పేర్లు కూడా చేర్చిరట. మరి దీని గురించి మరిన్ని సమాచారం తెలుసుకోవడానికైతే ఆయన కస్టడీ పిటిషన్ వేసిరట. ఆల్రెడీ కస్టడీకి కూడా తీసుకున్నారట. మరి కస్టడీలో మరి గురుమూర్తి నుంచి ఇంకా ఏమైనా నిజాలు తెలుస్తాయా ఏంటో చూడాలి. కానీ ప్రెజెంట్ అయితే అంటే నిజానికి ఒక్కని వల్ల ఇది సాధ్యం కాదు అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. దానికి తగ్గట్టే ఇప్పుడైతే ఇంకో ముగ్గురు అందులో అయితే చేరిరట. మరి గురుమూర్తితో పాటు ఆయన చెల్లెలు, తల్లి, తమ్ముడు కూడా ఈ మర్డర్‌కు సహకరించిర్రు. ఆమె శవాన్ని మాయం చేయనీకి వీళ్ళంతా కూడా కలిసే శవాన్ని మాయం చేసిర్రు అని కూడా పోలీసోళ్ళు అయితే చెప్తున్నారు. మరి కస్టడీలో అన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంది. దానికి గురుమూర్తికి, వెంకటమాధవికి ఒకటే ఊరట వాళ్ళది. పెళ్ళి జరిగింది. ఆ తర్వాత ఈ గురుమూర్తికి ఇంకో ఆమెతోటి సన్నిహిత సంబంధాలు ఉండడం, దాన్ని ఈమె నిలదీయడము, ఊర్లో గొడవ కావడం, అప్పటినుంచి ఆయన ఊరుకోకుండా బయటనే తిరగడము, దాంతోటి వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని పోలీసోళ్ళు చెప్తున్నారు. మరి అలాంటి అంటే రిటైర్డ్ ఆర్మీ అయినటువంటి గురుమూర్తి చూడడానికే చాలా స్మార్ట్‌గా ఉన్నాడు గానీ, చేసింది మాత్రం చాలా దారుణమైనటువంటి పనులు చేసిరని పోలీసోళ్ళు కూడా చెప్పిర్రు. మరి దాని దర్యాప్తులో అయితే ఇప్పటివరకు ఒక్కడే అనుకున్నాము. కానీ ఒక్కడు కాదు ఇంకో ముగ్గురు కూడా ఆయనకు సహకరించారని తాజాగా అయితే సంచలన నిజాలైతే బయటపడుతున్నాయి. మరి ఈయన కస్టడీ తర్వాత దీని గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది.